శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘ శుద్ధ చవితి ఆదివారం. ఈరోజు చవితి మధ్యాహ్నం 12:29 వరకు ఉంది. తదుపరి పంచమి. ఈరోజు ఫిబ్రవరి 2, 2025 తేదీ ఆదివారం. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:23 5:08 వరకు ఉంది. వజ్యం మధ్యాహ్నం 2:47 4:16 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపరకు ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కూడా రవిశని కలయిక వచ్చింది. అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళు కానీ, సముద్రోత్పత్తులు విక్రయాలు చేసిన వాళ్ళు కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు.